సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అర్థం కావట్లేదు దీని ఇంపాక్ట్ ఏముంది, రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయి. దీనికి ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బహుశా వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేశాను, సుదేష్ మీరు ఎందుకు ఇంత భయపడిపిస్తున్నారు పిల్లలని. నేను చెప్పాను వాళ్ళ భవిష్యత్తు, ఓకే, దేర్ ఫ్యూచర్ నాట్ మై ఫ్యూచర్. నాకు అయిపోయింది నా ఏజ్, నాకేం కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే ఏమొస్తే నాకేం డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ కెరియర్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఒకడు యూపీ నుంచి ఒక లెక్చరర్, ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ వెళ్ళి ధర్నా కూర్చున్నాడు అక్కడ ఢిల్లీలో, ఫుల్ స్టేట్మెంట్లు అంతా ఇచ్చాడు, తిరిగి వచ్చారు, వాడు ఉద్యోగం లేదు, సాక్ చేసేసారు అని. న్యాచురల్ అందరినీ ఇట్లాంటి వాళ్ళని సాక్ చేసేస్తారు. ఇప్పుడు ఇది జరగబోతుంది వాసుదేవన్ గారు. పిల్లలు అర్థం చేసుకోవాలి దట్ ఇఫ్ మీరు ఏదో ఎమోషన్లో వచ్చి స్టైల్లో చూపించడానికి ఇందిరా పార్క్ దగ్గర వెళ్ళి పోస్టర్ పట్టుకొని కూర్చున్నారు, ప్రతి ఫోటో పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు చెప్పరు, వాళ్ళు డినై చేస్తున్నారు ఢిల్లీ పోలీసు. ఇప్పుడు లేదు మేమేం చేయలేదు, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. అది టైంకి రావాల్సిన ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రెషర్ రైట్ వింగ్ గ్రూప్స్ నుంచి వస్తుంది. జైపూర్ డైలాగ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇష్కరణ్ భండారీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వీ విల్ నాట్ అలౌ ద కేసెస్ టు బి విత్డ్రాన్. మేము పోలీసు వాళ్ళని కొట్టు కేసు, ప్రాపర్టీ ధ్వంసం చేసిన కేసు, దీని అన్నింటిలో మేము వీళ్ళు వెంటబడతాం. వీ విల్ ప్రాసిక్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్. మోదీ గారు అమ్మగారిని తిట్టిన వాళ్ళు, మోదీ గారిని తిట్టిన వాళ్ళు, ఎవ్రీబడీ విల్ బీ టేకెన్ టు టాస్క్ అని. సో ఇది ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళందరూ మాయమైపోయారు. ఇప్పుడు లీడర్లు ఎవ్వరు లేరు. పిల్లలకి మేము లీగల్ హెల్ప్ ఇస్తా అన్నారు, ఏమీ ఇవ్వలేదు. వీడొక్కడే వెళ్ళి కపిల్ సిబల్ని కలిసిండు, ఎందుకంటే వాడి మీద డజన్ కేసులు రాబోతుంది. పన్నుతో మాట్లాడాడు, జూమ్ కాల్ చేశాడు, ఖాళిస్తాన్ కేసు ఒకటి ఉంది. సో హీ విల్ గెట్ అండర్ ఎన్ఎస్ఏ దీప్కే. దానికోసం కపిల్ సిబ్బల్ దగ్గర వెళ్ళండి వాళ్ళ వీడియో కాల్ మాట్లాడింది. అదే ఆబ్వియస్లీ రికార్డ్ ఉంటుంది కదా దాన్ని పేపర్. మళ్ళీ మీకు ప్రాబ్లం ఏంటి? అన్ని భారతీయ భాషలు గుర్తింపు పొందిన భారతీయ భాష. వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటే ఇది పొలిటీషియన్స్ చేపిస్తున్నారు పిల్లలతోని ప్రొటెస్ట్, అక్కడ కూడా యూస్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నందన్ నీలకేని కమిటీకి ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేసి ఎన్టీఏని, నీట్ ఒకటే కాదు, ఎన్టీఏ కండక్ట్ చేస్తున్న అన్ని ఎగ్జామ్స్కి చేయమని వీళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు. మోదీ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేశారు వాళ్ళని. కమిటీలో సోమనాథ్ గారు ఉన్నారు, ఫార్మర్ ఇస్రో చీఫ్, ఐబీ చీఫ్ తపన్ దేకా ఉన్నారు. అది కాకుండా కామకోటి గారు, ప్రొఫెసర్ కామకోటి ఫ్రమ్ ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఆయన. దెన్ అనితా కాన్వాల్, షీ వాజ్ ద ఫార్మర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ యూనియన్ గవర్నమెంట్లో. దెన్ లాజిస్టిక్ ఎక్స్పర్ట్ అమిత్ లాల్ మీనా ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క ఎక్స్పర్ట్. షీ వాజ్ ఎక్స్పర్ట్ బట్ అనితా కాన్వాల్, షీ వాజ్, ఆమె ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది. లాజిస్టిక్స్ ఇది మూవ్ చేయడంలో, పేపర్ లేదు కానీ మిగతా దాంట్లో లాజిస్టిక్ ఉన్నప్పుడు లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఐబీ నుంచి డేకా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ పేపర్ లీక్ అయింది 2026లో, ఫస్ట్ డిటెక్ట్ చేసింది ఐబీ వాళ్ళు. బట్ అప్ టు గే పేపర్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, ఎగ్జామ్ టైం అయిపోయింది, ఏం చేయలేకపోయారు వీళ్ళు. ఓకే, బై టైమ్ దే గాట్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టేట్. ఎందుకంటే ఇది లాతూర్లో మొదలైంది, రాజస్థాన్ నుంచి స్టార్ట్ అయింది, లాతూర్లో మొదలైంది. ఈ పేపర్ సెట్ చేసిన వాళ్ళే లీక్ చేశారు పేపర్ని, ప్రింటింగ్ కాదు, ప్రింటింగ్ ప్లేస్లో లీక్ కాలేదు. ఇట్ వాజ్ లీక్డ్ అట్ ద సెట్టింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. సెట్ చేసిన వాళ్ళే లీక్ చేశారు. అది కాకుండా మనకు తెలిసిందే సోమనాథ్ గారు ఉన్నారు. సో హీ విల్ బ్రింగ్ ఇన్ హిస్ ఎక్స్పర్టీస్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రొఫెసర్ కామకోటి, బికాజ్ వాళ్ళు ఐఐటి జేఈ నడిపించిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తారు. నందన్ నీలకేని మనకు అందరూ తెలిసిందే యూఐడిఏ నుంచి ఈ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆధార్. దాని తర్వాత ఈవెన్ డిజిటల్ పేమెంట్ మెకానిజం కూడా ఆయన చాలా పెద్ద రోల్ ప్లే. ఈవెన్ దో ఇనీషియలీ ఆయన ఒక కాంగ్రెస్ సపోర్టరే, ఇప్పుడు కూడా బహుశా ఉండొచ్చు. కానీ మోదీ గారు టాలెంట్ చూసుకొని ఆయన తీసుకొచ్చారు అప్పుడు. ఎందుకంటే ఆధార్ ముందు వచ్చినప్పుడు యూఐడిఏ లాలో ఒక లోపం ఉండే చిన్నది ఏంటంటే అది పార్లమెంట్ పాస్ చేయలేదు, చట్టం కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఒట్టి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో కొంతమంది కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు, దిస్ ఇస్ నాట్ లీగల్ అని చెప్పి. సుప్రీంకోర్టు దాని ఒక స్టే ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ మీరు బయట ఇవ్వకూడదు, షేర్ చేయకూడదు అని చెప్పి అన్ని. దాని తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో చట్టం తీసుకొచ్చారు. చట్టం తీసుకుని చిన్న ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే రాజ్యసభలో మోదీ గవర్నమెంట్కి మెజారిటీ లేదు అప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్కి. తో ఒక మనీ బిల్గా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది ఆధార్ ఇస్ విత్ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఆధార్ని అట్లా ప్రజెంట్ చేశారు గవర్నమెంట్. లోక్సభలో పాస్ చేసుకున్నారు. మళ్ళీ రాజ్యసభకి వెళ్ళక్కర్లేదు, బికాజ్ మనీ బిల్స్ రాజ్యసభకి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ మన యూనియన్ బడ్జెట్ రాజ్యసభ పాస్ చేయక్కర్లేదు, వాళ్ళు డిబేట్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఓటింగ్ కూడా చేయరు వాళ్ళు. ఎందుకంటే అది మనీ బిల్ యాజ్ పర్ రూల్స్ లోక్సభ పాస్ చేసే చాలన్నమాట. డబ్బులు ఖర్చు చేసే దాంట్లో ఏమైనా ఉంటే యూనియన్ గవర్నమెంట్ది ఓన్లీ లోక్సభ. సరే, ఎనీవే దట్ ఈస్ ఆల్ డన్. ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రాబ్లం రాబోతుంది ఏంటంటే, మీరు చెప్పారు కూడా, తెలంగాణ అంటారు రేపు మేము అంగీకరించాము, వీ విల్ నాట్ యాక్ట్. ఇప్పుడు అంతా పెద్ద పెద్ద లెక్చర్ ఇస్తారు, 6 నెలల తర్వాత అందరు మర్చిపోతారు. అప్పుడు ఈ రిపోర్ట్ బయటకు వస్తుంది, అన్ని ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ టు డూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మన వాళ్ళు అంటారు సారీ, మా దగ్గర గ్రూప్ 4 ఎగ్జామ్లో మేము చేయము, గ్రూప్ 2లో చేయము, వీ విల్ ఓన్లీ హ్యావ్ పేపర్ బేస్డ్ టెస్ట్.
ఎందుకు? మా దగ్గర చాలా పల్లెటూరు ఉంటుంది, అక్కడ కంప్యూటర్ ఉండదు, అక్కడ కనెక్షన్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, పవర్ ఉండదు. సో మేము పేపర్ బేస్డ్ టెస్టే చేస్తాం, ఎందుకంటే లీక్ చేయాలి దానికోసం. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక పాత వీడియో చూశాను నేను. కేటీఆర్ గారి దగ్గర అక్కడ ఒక ఛానల్లో ప్రశ్న అడిగారు, సార్ ఏమైంది సార్ మీ గ్రూప్ 4 ఎగ్జామ్, అది పేపర్ లీక్ అయింది కదా, మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? నేను ఎందుకు యాక్షన్ తీసుకోలేయా? గుజరాత్లో 13 పేపర్ లీక్ అయింది, ఎవరైనా రాజీనామా చేశారని అడిగారు. ఇదే కేసీఆర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడిగారు, ధర్నా కూడా చేశారు ఇందిరా పార్క్లో. అప్పుడు ఆయన దగ్గర అడగాలి, ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకంటే రాజీనామా చేయడం? తెలంగాణలో లీక్ అయింది కదా, అక్కడ ఎవరైనా రాజీనామా చేశారని అడగొచ్చు కదా. సో ఇది ప్రాబ్లం రాబోతుంది. జస్ట్ లైక్ నీట్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు లాగానే దీన్ని కూడా వ్యతిరేకిస్తారు. కానీ బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ రూల్ స్టేట్స్లో ఆటోమేటిక్ ఇది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ వైపు నుంచి ఇంకో చట్టం తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ అ కన్కరెంట్ సబ్జెక్ట్. స్టేట్కి సెంటర్కి పవర్ ఉంటుంది ఈక్వల్గా. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 12th క్లాస్ సిబిఎస్ఈ పేపర్ లీక్ అయింది అనుకోండి, రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ యూనియన్ గవర్నమెంట్. సిబిఎస్ఈ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఆర్డీ కింద వస్తుంది. 12th క్లాస్ లేకుంటే 10th క్లాస్ తెలంగాణలో స్టేట్ బోర్డ్ పేపర్ లీక్ అయింది అనుకోండి, ఎవరు రెస్పాన్సిబుల్? స్టేట్ గవర్నమెంట్. కానీ అక్కడ డీకే శివకుమార్ అంటున్నారు కర్ణాటకలో అట్లా కాదంట. కర్ణాటకలో డిపార్ట్మెంట్ హెడ్స్ రెస్పాన్సిబుల్ ఉంటున్నారంట, మినిస్టర్కి రెస్పాన్సిబిలిటీ లేదంట. ఎనీవే ఇదన్నీ రాబోతుంది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో చట్టం తీసుకురావడంలో ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు అనుమతించలేదు. ఆలోచించండి, ఇదే వీళ్ళు ఈ లీకేజ్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఇవాళ పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం చేయడానికి అంగీకరించలేదు. ఎందుకు అడగండి? ఎందుకంటే అప్పుడు మళ్ళీ వీళ్ళ గేమ్ అంతా బయటపడిపోతుంది రేపటి నుంచి. ఓకే, దాంట్లో చీటింగ్కి 10 years ప్రిజన్ సెంటెన్స్ పెట్టారు. ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. సో ఎవరికైనా ఇప్పుడు బీజేపీ రూల్ స్టేట్ ఇవ్వండి, కాంగ్రెస్ రూల్ స్టేట్ ఉండండి, అలయన్స్లో ఉన్న స్టేట్స్ జార్ఖండ్ లాంటి ప్లేస్ మనకు ప్రాబ్లం లేదు. కానీ చట్టం అందరికి ఒకటే చట్టం ఉండాలి. ఓకే, దాని నడుమిట్లో పెద్ద రిజర్వేషన్ గొడవ ఒకటి నడుస్తుంది, అది సపరేట్ డిబేట్గా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకో రూట్లో వెళ్ళిపోయింది అది. కానీ మన దగ్గర చూడాల్సింది ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హటావో ఆందోళన. అది ఇది ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాద్యవన్ గారు, ఒక మనం కాంప్రహెన్సివ్ పిక్చర్ చూస్తే పిల్లలు మన దగ్గర లక్షల మన పాపులేషన్ ప్రాబ్లం అది.